100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బ్లాక్ కాఫీ ఈ మధ్య ట్రెండింగ్లో గ్రీన్ టీ తర్వాత బ్లాక్ కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు బ్లాక్ కాఫీ, దానివల్ల ఏంటి యూజెస్, ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది అనే ఒక న్యూస్ కూడా ఉందన్నమాట. అది ఎంతవరకు నిజం, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ వర్ణిక ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హలో నమస్తే. ఈ బ్లాక్ కాఫీ ఆల్మోస్ట్ ఈ మధ్య అందరు తాగుతున్నారు. అవును, ఆ బ్లాక్ కాఫీలో షుగర్ వేసుకొని తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. బట్ షుగర్ లేకుండా తాగేది కూడా ఏంటి దానివల్ల యూసెస్, నిజంగానే ఫ్యాటీ లివర్ తగ్గుతుందా? సో డెఫినెట్లీ ఎస్. అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాఫీ అనేది, బ్లాక్ కాఫీ అనేది ఎస్పెషలీ మన బాడీకి ఇట్ ఈస్ వెరీ హెల్దీ థింగ్. కానీ ఎంత ప్రపోర్షన్లో తాగాలి, ఎప్పుడు తాగాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన బాడీకి ఏం చేస్తుందో అది అర్థం చేసుకుందాం. బ్లాక్ కాఫీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే. సో అసలు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీలో ఏమవుతుందంటే మనం ఏమైనా చేస్తున్నామంటే మన బాడీలో ఈ ఆక్సిడెంట్స్ వచ్చి ఆ సెల్స్ని అన్ని చంపేయడము, లేదంటే అక్కడ ఏమైనా ఇలాగ ఫైబ్రోసిస్ అంటాం అనమాట, అంటే స్కార్ టిష్యూ ఫామ్ చేయడము, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. అందుకే ఎవరికైనా ఇప్పుడు మనం ఏం చెప్తాం, మీకు యాంటీ ఏజింగ్ కావాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ ప్రొటెక్షన్ అయినా ఇస్తారు, లేదంటే ఇట్లా ఏజింగ్ ప్రాసెస్ అన్నిటిని తగ్గిస్తాయి అనమాట. సో ఈ బ్లాక్ కాఫీలో అలాంటివి స్పెసిఫిక్ కాంపౌండ్స్ ఉంటాయి. సో వాటిని మేము పాలిఫెనాల్స్ అంటాము, క్లోరోజెనిక్ యాసిడ్ అంటాము. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన లివర్లో ఏజ్ అవుతున్న కొద్దీ, ఎస్పెషలీ మీరు చెప్పారు చూడండి ఫ్యాటీ లివర్ అని, ఆ ఫ్యాటీ లివర్లో కూడా ఏమవుతుందంటే మనకి ఫైబ్రోసిస్ అంటే స్కార్ టిష్యూ ఫామ్ అవడం చాలా తొందరగా అవుతుంది అనమాట. సో రిసర్చ్ వల్ల ఏం తెలిసింది అంటే, ఇట్లా మనం అర్లీ మార్నింగ్ ఖాళీ కడుపులో బ్లాక్ కాఫీ తాగాము అంటే వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లా లివర్లో ఉన్న ఈ ఫైబ్రోసిస్ ఇవన్నీ స్లో డౌన్ చేస్తాయి. బట్ ఖాళీ కడుపుతో తాగితే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటారు కదా. సో అందరికీ ఖాళీ కడుపులో తాగడం మంచిది కాదు. ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉంది, లేదంటే గ్యాస్ట్రైటిస్, రీగర్జిటేషన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు ఇది తీసుకోండి అని. లేదు నార్మల్గా యూఆర్ హెల్దీ అంటే చాలా మంది ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ అయినా తీసుకుంటారు, లేకపోతే కొంతమంది వర్కౌట్కి వెళ్తారు చూడండి, సో వర్కౌట్కి వెళ్ళే ముందు కూడా తీసుకుంటారు. సో ఇది చాలా రోజుల నుంచి ఉంది. మీరు ఎవరైనా రెగ్యులర్గా జిమ్ వెళ్ళే వాళ్ళతో కూడా కనుక్కుంటే వాళ్ళు వర్కౌట్కి వెళ్ళే ముందు కాఫీ షాట్ అని తీసుకుంటారు. ఎందుకంటే అది మెటబాలిజంని చాలా ఇంక్రీజ్ చేస్తుంది. సో మన బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ స్టోర్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో ఆ మెటబాలిజం ఎక్కువ అయినప్పుడు ఆ ఫ్యాట్ ని కరిగించేట్లాగా చూస్తుంది అనమాట. అందులోనే షుగర్ వేసుకొని తాగితే సో అది దాన్ని న్యూట్రలైజ్ చేసేసినాడు. ఇప్పుడు మనం లిటరలీ ఏం చేస్తున్నాము, మన బాడీలో షుగర్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కాఫీని తీసుకుంటున్నాం. మీరు మళ్ళీ దాంట్లో షుగర్ యాడ్ చేశారు అంటే మనం మళ్ళీ బాడీకి షుగర్ ఇస్తున్నట్టు అనమాట. ఓకే. బట్ ఎప్పుడైతే ఎక్కువ కెఫైన్ తీసుకుంటారో అప్పుడు మళ్ళీ బాడీ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ కెఫైన్ మంచిది కాదు అంటారు. సో అందుకే అమౌంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది చూడండి, 1 డేలో 5-6 కప్స్ ఆఫ్ కాఫీ తాగాలి అని. సో అలాంటి వాళ్ళు ఓన్లీ ½ కప్ ఇన్ ద మార్నింగ్ తీసుకోవాలి, అండ్ ఇట్ షుడ్ బి వెరీ లిమిటెడ్ అమౌంట్. మీరు ఎవ్రీడే 6 కప్స్ తీసుకుంటున్నారంటే దీంతో పాటు యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ 6 కప్స్. చాలా మంది ఏం చేస్తారు, మార్నింగ్ ఒక ½ కప్ తీసుకుంటారు, మళ్ళీ ఒక 6-7 కప్స్ తీసుకుంటారు, మళ్ళీ పడుకునేటప్పుడు మళ్ళీ బ్లాక్ కాఫీ తీసుకుని పడుకుంటారు. దట్ షుడ్ నాట్ బి డన్. బికాజ్ ఎక్కువ ఇలా కాఫీ తీసుకుంటే కూడా చాలా మందికి పాల్పిటేషన్స్ అంటే హార్ట్ రేట్ పెరగడము, యాంగ్జైటీ లాగా రావడము, రాత్రి నిద్ర పట్టకపోవడము, అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదంటే మోషన్స్ ఎక్కువ అవడము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉన్న వాళ్ళు క్వాంటిటీ తక్కువ తీసుకుని విత్ ఫుడ్ ఓన్లీ వన్స్ డే తీసుకుంటే మంచిది. అంటే ఎవరైతే కాఫీ అలవాటు ఉందో రోజులో ఆల్రెడీ 6-7 టైమ్స్ కాఫీ తాగే వాళ్ళు ఒక్కసారి మార్నింగ్ తీసుకోవాలి అంతే. అసలు రోజులో అన్నిసార్లు కాఫీ తాగొచ్చు అండి 6-7 టైమ్స్ అంటే? ఉన్నారు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కొంతమంది 10 టైమ్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు, విత్ మిల్క్. బట్ ఈజ్ ఇట్ గుడ్ అంటే హెల్త్ కి ఓకేనా అలా కాఫీ తాగడం? కాఫీ అన్ని సార్లు అయితే ఐ వుడ్ నాట్ అడ్వైస్. ఇప్పుడు చూడండి దాంట్లో కూడా ఎలా అంటే కొంతమందికి అలవాటు అయిపోతుంది. సో దానికి కూడా ఇట్ ఈస్, నేను ఎడిక్షన్ అని చెప్పను, కానీ దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు 2-3 సార్లు తాగినా కానీ వాళ్ళకి ఆ కాఫీ తోటి వచ్చే ఆ కిక్కు అంత తొందరగా రాదనమాట. అందుకే వాళ్ళు త్రూ అవుట్ ద డే 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, అలా 5-6 సార్లు తాగుతూ ఉంటారు. బట్ మనకి బాడీలో కూడా ఎట్లా ఉంటుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన గట్ మారుతూ ఉంటుంది. సో మనకి చిన్నప్పుడు ఉన్న గట్లో లైనింగ్ పెద్ద అవుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా ఎక్కువ కారం తింటూ ఉండి ఇట్లా కాఫీ, టీ విత్ మిల్క్ చాలా ఎక్కువ తిన్నాం అనుకోండి, మన గట్ లైనింగ్ అంతా కూడా హామ్ అవుతుంది. సో ఇలా 6-7 టైమ్స్ తిన్న
తిన్నాము అంటే మనం తినే ఫుడ్లో న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవడం తగ్గిపోవడము, మోషన్స్ ఎక్కువ వెళ్ళడము, ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతాయి. ఓకే. ఇప్పుడు బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే ఐ మీన్ అట్‌లీస్ట్ ట్వైస్ ఏ డే తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ వల్ల యాంటీ ఏజింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో లివరు, హార్ట్ ఇవన్నిటి మీద చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఓకే. బట్ ఎక్కువగా ఇది గ్రీన్ టీ మీద చెప్పేవారు కదా ఇంతకుముందు యాంటీ అవును. ఏజింగ్ ఉంటుంది అని అవునవును. చెప్పేసి. సో గ్రీన్ టీ కూడా వితౌట్ మిల్క్, ఓన్లీ విత్ వాటర్, అండ్ అది కూడా మీరు చెప్పినట్టు వితౌట్ షుగర్, విత్ హనీ. ఓకే. కానీ అది కూడా ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, ఒక ఫ్లాస్క్లో తీసేసుకుని ఇంత ఎక్కువ తాగేసి దాంతో ఫుడ్ తినకుండా అది తాగేసి మేము ఉండిపోతాము అంటే గ్యాస్ట్రైటిస్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. ఎందుకంటే గ్రీన్ టీ ఎప్పుడైనా కాస్త మీకు ఎసిడిక్గా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఫుడ్ తినకుండా ఉన్నాం, వాటర్ తాగలేదు అంటే చాలా రిగర్జిటేషన్ రావడము, గ్యాస్ రావడము, ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే. వాట్ అబౌట్ లెమన్ టీ? లెమన్ టీ అని తాగుతుంటారు కొంచెం. లెమన్ టీకి ఇప్పటి వరకు అట్లాంటివి ఏం ఎఫెక్ట్స్ వాళ్ళు కనపట్లేదు. ఓకే. మేబీ ఫర్దర్ రీసెర్చ్ అయితే ఏమైనా తెలుస్తుందేమో. కానీ దానిది ఒక వెరీ గ్రేట్ ఆల్టర్నేటివ్ ఒకటి ఏంటంటే, మీరు మార్నింగ్ లేచాక చాలా మందికి నేను ఇది చెప్తాను, వార్మ్ గ్లాస్ ఆఫ్ వాటర్, చాలా వేడిది కూడా కాదు, వార్మ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు ఎర్లీ మార్నింగ్ తాగారనుకోండి, మీకు దట్ ఈస్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఎవరికైనా కోల్డ్ కాఫ్ చాలా తొందరగా వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే వింటర్ సీజన్లో మీరు చూస్తారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా సింపుల్ రెసిపీ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ జస్ట్ వాటర్ వార్మ్ చేసుకుని దాంట్లో మీరు లెమన్ తర్వాత హనీ కలుపుకుని తాగారనుకోండి, ఇమ్యూనిటీకి ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే. బేసిక్ గా అదే అంటుంటారు కదా, మంచిగా వాటర్ తాగండి, అసలు ఏది అవసరం లేదు అని చెప్పేసి. బట్ వాటర్ తాగడం మానేసి మనం ఇవన్నీ వెతుక్కుంటున్నాం. బట్ నిజంగానే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అంటే ఇట్స్ అన్ ఆప్షన్, గుడ్ ఆప్షన్. చాలా చాలా వెరీ గుడ్. బికాస్ మనకి ఇలాంటివన్నీ యాంటీ ఏజింగ్వి మన ఫుడ్ నుంచే వచ్చాయనుకోండి, మనం బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకునే అవసరం ఉండదు. ఇంకోటి ఏంటి అంటే, మనకి చాలా మందిలో ఈ రిసర్చ్ చేసి తెలిసింది ఏంటంటే, కొంతమందికి చూడండి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ చేస్తే ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది స్ట్రెస్ మూలంచి అవ్వచ్చు, ఫుడ్ మూలంచి అవ్వచ్చు, లేదంటే వైరల్ ఫీవర్స్ ఇట్లాంటివి అయ్యాక కూడా హెల్త్ బాగాలేదు, చాలా ప్రొలాంగ్డ్ వరకు లివర్ కిడ్నీ దెబ్బతీగాయి అని అంటారు. అలాంటప్పుడు కూడా దిస్ ఇస్ వెరీ గుడ్. మీరు రెగ్యులర్ గా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఇది తీసుకున్నారంటే ఎంజైమ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో లివర్ ఫంక్షనింగ్ కి చాలా బ్లాక్ కాఫీ ఇస్ ఏ గుడ్, వెరీ గుడ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎస్. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.